ప్రపంచంలోని కొన్ని అత్యంత శక్తివంతమైన లాబీలు మరియు సంస్థలు భారతదేశం గురించి ఎప్పుడు ఏ ప్రకటన చేసినా మన మనసులో ఖచ్చితంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు వీరికి భారతదేశం అంటే ఇంత ఇబ్బంది ఎందుకు? ఈ దేశాలు మరియు సంస్థలు తమ సొంత పౌరుల సమస్యల మీద దృష్టి పెట్టడానికి బదులుగా పదే పదే భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చాలని చూస్తుంటాయి. ఈరోజు కాశ్మీర్లో నివసిస్తున్న స్థానిక కాశ్మీరీ పౌరుడైనా సరే, లేదా దేశంలోని ఇతర ప్రాంతాల నుండి అక్కడికి వెళ్లిన వారైనా సరే, అందరూ ఒక సామాన్యమైన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అంతేకాకుండా అభివృద్ధి అనే ప్రధాన స్రవంతిలో కలిసిపోతున్నారు. అయినప్పటికీ కొంతమందికి మాత్రం భారతదేశంలో ఏదో అంతా తప్పు జరుగుతుందనే భావనే కలుగుతూ ఉంటుంది. ఇదే క్రమంలో మరోసారి ఇస్లామిక్ దేశాల కూటమి అయిన ఓఐసీ భారతదేశాన్ని ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్లో తొలగించబడిన ప్రత్యేక నిబంధనలను తిరిగి యథాతథంగా అమలు చేయాలని ఈ సంస్థ భారత్ను డిమాండ్ చేసింది. కేవలం అంతటితో ఆగకుండా అంతర్జాతీయ వేదికల మీద భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా మాట్లాడింది. కాశ్మీర్ విషయంలో పాత అంతర్జాతీయ తీర్మానాలను అమలు చేయాలన్నది ఈ సంస్థ చేస్తున్న వాదన. కానీ వాస్తవం ఏమిటంటే భారతదేశం తీసుకున్న ఏ నిర్ణయమైనా అది తన సొంత రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య ప్రక్రియలకు లోబడే తీసుకుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరి పేరు మీదైతే ఈ ప్రకటనలు ఇస్తున్నారో ఈరోజు ఆ ప్రజలే మాకు పాత పరిస్థితులు తిరిగి కావాలని ఎక్కడా బహిరంగంగా కోరుకోవడం లేదు. జరిగిన వాస్తవాలను గమనిస్తే కాశ్మీర్లో ఇప్పుడు పెట్టుబడులు పెరుగుతున్నాయి. పర్యాటక రంగంలో రికార్డు స్థాయిలో వృద్ధి నమోదైంది. విద్య మరియు ఉపాధికి సంబంధించిన కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ విదేశాల్లో కూర్చున్న కొన్ని సంస్థలు మాత్రం పదే పదే భారతదేశం యొక్క ఇమేజ్ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే విధంగా మనం ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే పోటీ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని దేశాలు తమను తాము అందరికంటే గొప్పవాళ్లమని, అత్యంత శక్తివంతులమని నిరూపించుకునే పనిలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటాయి. కానీ కేవలం శక్తి ఉందని గొప్పలు చెప్పుకోవడానికి మరియు క్లిష్ట పరిస్థితుల్లో ఆ శక్తిని వాస్తవంగా ఉపయోగించడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంటుందని సమయానుసారంగా జరిగే కొన్ని సంఘటనలు మనకు చూపిస్తూనే ఉన్నాయి. ఈ వీడియోలో మనం ప్రపంచ శక్తి సమతుల్యత గురించి మరియు అందులో భారతదేశం యొక్క స్థితిని గురించి మరింత వివరంగా అర్థం చేసుకుందాం. అయితే ఈసారి కూడా భారత్ వీరందరికీ ఒకసారి మీ మొహం చూసుకోండని ఎలా అర్థం చూపెడుతోందో తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని కాస్త లోతుగా గమనిస్తే భారతదేశంపై వ్యాఖ్యలు చేసే ఈ సంస్థలకు వాటికంటూ ఒక సొంత రాజకీయ అజెండా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక నిబంధనలు తొలగించిన తరువాత అక్కడ శాంతి భద్రతల్లో భారీ మార్పులు వచ్చాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గత కొన్నేళ్లుగా హింసాత్మక ఘటనలు భారీగా పడిపోయాయి. రాళ్ల దాడులు మరియు కాల్పుల వంటి ఘటనలు దాదాపుగా అంతమయ్యాయి. భద్రతా బలగాలు మరియు సామాన్య పౌరుల ప్రాణ నష్టం కూడా గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. ఆర్థిక కోణంలో చూసినా జమ్మూ కాశ్మీర్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు అక్కడికి వచ్చాయి. ఇటీవలే సుమారు 1.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. అక్కడ పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు మరియు సొరంగాల నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. పర్యాటక గణాంకాలను చూస్తే గత కొన్నేళ్లలో రికార్డు సంఖ్యలో పర్యాటకులు కాశ్మీర్ చేరుకున్నారు. దీనివల్ల స్థానిక ప్రజల ఆదాయం పెరిగింది మరియు ఉపాధికి కొత్త మార్గాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కొన్ని అంతర్జాతీయ సంస్థలు పదే పదే పాత ఐక్యరాజ్య సమితి తీర్మానాల గురించి మాట్లాడుతుంటాయి. కానీ వాస్తవికత ఏమిటంటే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న కాశ్మీర్ అంశం పూర్తిగా ద్వైపాక్షికమైనది. ఈ సమస్య పరిష్కారం కేవలం చర్చల ద్వారానే సాధ్యమని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి కూడా ఎన్నోసార్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఏ దేశాల పేరు మీదైతే ఈ సంస్థలు మాట్లాడుతున్నాయో అక్కడ మానవ హక్కుల పరిస్థితిపై ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. కానీ వాటి మీద మాత్రం ఎక్కడా బహిరంగ చర్చ జరగదు. ఇక ప్రపంచ శక్తి గురించి మాట్లాడితే ఇక్కడ కూడా ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తాయి.
కొన్ని దేశాలు తమను తాము ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్ గా చెప్పుకుంటాయి. కానీ ఎప్పుడైతే ఒక బలమైన దేశాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అప్పుడు వాటి తీరు పూర్తిగా మారిపోతుంది. ఇటీవలి కాలంలో సముద్ర ప్రాంతాల విషయంలో ఎన్నోసార్లు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అక్కడ అంతర్జాతీయ నిబంధనల ముసుగులో తమ బల ప్రదర్శన చేయాలని చూస్తుంటారు. కానీ అవతలి వారు గట్టిగా తిప్పి కొట్టగానే వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఈ సంఘటనలన్నీ ఏం రుజువు చేస్తున్నాయంటే ప్రపంచం ఇప్పుడు ఏకపక్ష ఒత్తిడి రాజకీయాలను అంత తేలికగా అంగీకరించదు. ప్రతి దేశం తమ సార్వభౌమత్వం మరియు భద్రత విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉంది. ఈ బాహ్య ఒత్తిడికి తలొగ్గని దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. దీనికి ఉదాహరణ కూడా మనం ఇటీవలే చూడవచ్చు. ఎందుకంటే ఓఐసీ సంస్థ భారతదేశంపై ప్రశ్నలు లేవనెత్తి 24 గంటలు కూడా గడవక ముందే భారత విదేశాంగ శాఖ ఓఐసీ ముఖం మీద గట్టిగా కొట్టినట్లు సమాధానమిచ్చింది. భారత విదేశాంగ శాఖ ఎంతో సూటిగా మరియు స్పష్టమైన పదాల్లో భారతదేశ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు ఓఐసీకి లేనేలేదని తేల్చి చెప్పింది. మరీ ముఖ్యంగా టర్కీ మరియు పాకిస్తాన్లను ఉద్దేశించి భారత్ గురిపెట్టింది. ఒకవేళ ఈ రెండు దేశాలు గనుక భారతదేశంపై వేలెత్తాలని చూస్తే వాటికి దక్కే ఫలితం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుతానికి ఏ దేశమైతే తనను తాను ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్ అని చెప్పుకుంటూ ప్రతి వేదిక మీద తన సైనిక శక్తి గురించి డప్పు కొట్టుకుంటుందో దాని అసలైన పరీక్ష యుద్ధ మైదానంలోనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో అమెరికా తన సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని వరుసగా గొప్పలు చెప్పుకుంటూ వస్తోంది. వెనిజులా వంటి చిన్న దేశాల పట్ల కఠినంగా వ్యవహరించి తాము ఎవరికీ భయపడమని అమెరికా చూపించే ప్రయత్నం చేసింది. ఇదే అహంకారంతో అమెరికా యుద్ధ నౌకలు ప్రపంచంలోని ఏ సముద్రంలోకైనా వెళ్లి తమ ఇష్టారాజ్యం చేయొచ్చని భావించారు. కానీ దక్షిణ చైనా సముద్రంలో జరిగిన సంఘటన ఈ అహంకారానికి గాలి తీసేసింది. వార్తల ప్రకారం అమెరికా నౌకాదళానికి చెందిన 2 యుద్ధ నౌకలు వివాదాస్పద పారాసెల్ దీవుల సమీపానికి చేరుకున్నాయి. చైనా వాదన ప్రకారం ఈ నౌకలు అనుమతి లేకుండా తమ జలాల్లోకి చొరబడి గూఢచారి కార్యకలాపాలు చేయడం మొదలుపెట్టాయి. మొదట చైనా వాటిని హెచ్చరించి అక్కడి నుండి వెళ్లిపోవాలని చెప్పింది. కానీ అమెరికా నౌకల వైపు నుండి సరైన సమాధానం రాకపోవడంతో చైనా తన నౌకాదళ శక్తిని రుచి చూపించింది. వెంటనే చైనా తన యుద్ధ నౌకలను మరియు అత్యాధునిక జలాంతర్గాములను ఆ ప్రదేశానికి పంపించింది. పరిస్థితి ఎలా మారిందంటే అమెరికా యుద్ధ నౌకలు వెనక్కి తగ్గక తప్పలేదు. ఎందుకంటే చైనా యుద్ధ నౌకలు అమెరికా యుద్ధ నౌకలను అక్షరాలా పరుగులు తీయించి తరిమి కొట్టాయి. పారాసెల్ ప్రాంతం తమ సార్వభౌమత్వంలో భాగమని అక్కడ ఎలాంటి చొరబాట్లను సహించేది లేదని చైనా తేల్చి చెప్పింది. అమెరికా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందని అందుకే ఈ చర్య తీసుకున్నామని చైనా పేర్కొంది. ఇదే పారాసెల్ దీవుల సమూహం గురించి దక్షిణ చైనా సముద్రంలో ఎప్పటి నుండో వివాదం నడుస్తోంది. చైనా చారిత్రక ఆధారాలతో ఈ మొత్తం ప్రాంతం తమదేనని ఇది తమ 9 లైన్లో భాగమని చెబుతోంది. అయితే వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేషియా మరియు బ్రూనై వంటి దేశాలు ఈ వాదనను వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా కూడా చైనా యొక్క 9 లైన్ను గుర్తించదు. ఇదే సాకుతో అక్కడికి తన నౌకాదళాన్ని పంపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ తలెత్తే అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఒకవేళ అమెరికా నిజంగానే అంత పెద్ద సూపర్ పవర్ అయితే దాని యుద్ధ నౌకలు చైనా ముందు ఎందుకు నిలబడలేకపోయాయి? వెనిజులా వంటి బలహీన దేశాలపై చర్యలు తీసుకునే అమెరికా చైనా లాంటి దేశంతో సూటిగా ఢీకొట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తోంది? అందుకే ఈ సంఘటన తరువాత అమెరికా శక్తి సామర్థ్యాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నలు మొదలయ్యాయి. అమెరికా కేవలం బలహీన దేశాల ముందే కఠినంగా ఉంటుందా, లేక తమతో సమానమైన శక్తి ఎదురవగానే వెనక్కి తగ్గుతుందా? ప్రస్తుతం ఏది ఏమైనా ప్రపంచ పరిస్థితులు మారుతున్న వేగం చూస్తుంటే ఇలాంటి సమయంలో భారత్ కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తద్వారా భారత్ చుట్టుపక్కల ఎలాంటి తప్పుడు కార్యకలాపాలు జరగకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓఐసీ దేశాల విషయంలో భారత్ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోకింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.